స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైనటువంటి నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. స్తోత్రం. Thank you very much for sparing your precious time to watch He Must Increase daily spiritual program being broadcasted in Shanti TV channel. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఆదరిస్తున్న విధానాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. గత వారంలో తిరుపతి నుంచి పెద్దలు యేసుబాబు గారు వారు నాకు కాల్ చేశారు, లేదా నాతో కమ్యూనికేట్ చేశారు, నాతో చాట్ చేశారు. వారు తిరుపతిలో ఉంటున్నారు. వారి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. వారు చిన్న బిజినెస్ చేసుకుంటున్నారు. ప్రొవిజన్ షాప్ ఒకటి, కిరాణా షాప్ ఒకటి రన్ చేసుకుంటున్నారు. దేవుడు వారికి మంచి ఆరోగ్యం, వారు కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్నారు, కిడ్నీ స్వెల్లింగ్తో బాధపడుతున్నారు. దేవుడు వారిని దర్శించినట్లుగా, వారి కుటుంబంలో దేవుడు చక్కటి కార్యములు జరిగించినట్లుగా, స్వస్థత కలిగించినట్లుగా, స్వెల్లింగ్ వచ్చినటువంటి వారి రైట్ కిడ్నీని దేవుడు దర్శించి నార్మల్ స్థితికి వచ్చినట్టుగా మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఇలాగా మీ ప్రార్థనా విషయాలు తెలియజేయండి. వ్యక్తిగతంగాను మా సంఘంలోనూ, అంతేకాకుండా ఇలా టీవీ కార్యక్రమాలు సమయాన్ని బట్టి మనం కొద్దిసేపు ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తాం. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు అయ్యా. సమయోచితమైనటువంటి సహాయం కొరకు మీ కృపాసనాన్ని సమీపిస్తున్నాం, మీ దగ్గరికి వస్తున్నాం ప్రభువా. దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు తను వెదకు వారికి ప్రతిఫలం ఇచ్చువాడని నమ్మవలనని మీ వాక్యం రాయబడింది. మేము నమ్ముతున్నాం, నువ్వు ఉన్నావని, నువ్వు మా మధ్యలో ఉన్నావని, నువ్వు మా ప్రార్థన ఆలకిస్తూ ఉన్నావని, నువ్వు మా ప్రార్థనలకు ప్రతిఫలం అనుగ్రహిస్తున్నావని మేము నమ్ముతున్నాం ప్రభువా. ఆ నమ్మకంతో మీ సన్నిధికి మేము ధైర్యంగా వస్తున్నాం. మిమ్మల్ని బట్టి మాకు కలిగినటువంటి ధైర్యం ఇదే. మీ నామములో ఏది అడిగినా, మీ చిత్తానుసారంగా ఏది అడిగినా మీరు మాకు ఇస్తారు, మా ప్రార్థన ఆలకిస్తారు అనేటువంటి ధైర్యాన్ని మీరు మాలో పుట్టించినందుకు మీకు వందనం చేయిస్తున్నాం. ఈ సమయంలో నాయనా మీ దాసులు, మా ప్రియులు తిరుపతిలో ఉంటున్నటువంటి యేసుబాబు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు ప్రత్యేకంగా దర్శించండి. వారి దేహము మీ ఆలయము, ఆలయంలో ఎటువంటి బలహీనతలు ఉండడానికి వీల్లేదు కనుక నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వారి యొక్క కిడ్నీ స్వెల్లింగ్ని యేసు నామములో గద్దిస్తూ బంధిస్తూ మీ దాసుడు ఫ్రీగా ఉండగలటం సాయం చేయండి. దైవికమైన స్వస్థతను అనుభవించడం సాయం చేయండి ప్రభువా. వారి కొరకు అనేక మంది ప్రార్థిస్తున్నారు. మీ దాసునిగా నేను కూడా ప్రార్థిస్తున్నాను. మేమందరం కలిసి ప్రార్థిస్తుండగా ప్రభువా, అనేక మంది పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు పైకి లేచి మీ పరమునకు, మీ సన్నిధికి చేరుతుండగా మీ దాసుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని కనికరించి స్వస్థపరచమని అడుగుకుంటున్నాం ప్రభువా. ఎందుకంటే తను నొప్పితోనో బాధతో ఉండడం మీ చిత్తం కాదు. తను సంపూర్ణమైన స్వస్థతను పొందుకొని మీ నామాన్ని మహిమపరచాలి. తనకు మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. వారి కుటుంబ సభ్యుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారి మీరు పేరు పేరున మీరు దీవించండి. వారి బిజినెస్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇలాగా వేరు మా ప్రియులు ఉన్నారు, వారందరిని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. వారు చేస్తున్న పనుల్లో, వ్యాపారాల్లో, ఆఫీసులో, కంపెనీ, ఫ్యాక్టరీ వర్క్స్ అన్నింటిలో మీ సాన్నిధ్యం ఉంచండి ప్రభువా. వారికి ఉన్నటువంటి నొప్పులైనా, బలహీనతలైనా, ఎటువంటి సమస్యలైనా కానీ, బీపీ, షుగర్లు, థైరాయిడ్లు, స్కిన్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇంకా ప్రభా యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్, అంతేకాకుండా ప్రోస్టేట్ గ్లాండ్ ప్రాబ్లమ్స్, ఇంకా ఇటువంటి రకరకాల సమస్యలన్నింటినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం. వ్యాధులు వేరువేరుగా ఉండొచ్చు, కానీ నాయన వైద్యుడవైన నువ్వు ఒక్కడివి మాత్రమే నిన్ను విశ్వసిస్తున్నాం. మా పరమ వైద్యుడా, వైద్యులకు మించిన వైద్యుడివి నాయన, ఈ సమయంలో ఏకీభించి ప్రార్థిస్తుండగా మీ దాసుని మీరు దర్శించి రాబోయే దినాల్లో మీ దాసుడు సాక్ష్యం చెప్పగలటో సాయం చేయండి. దేవుడు నన్ను స్వస్థపరిచాడని సాక్ష్యం చెప్పగలటో సాయం చేయమని అనుకుంటున్నాం. ఇలా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారందరినీ మీ సంధానానికి తెస్తున్నాం. మరి ముఖ్యంగా పాస్టర్ జైపాల్ గారి తల్లి గారి కొరకు, ఆంటీ గారి కొరకు, మరి మా ఆంటీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆమె డయాలసిస్లో ఉంటున్నారు, కిడ్నీ ప్రాబ్లంతో ఉంటున్నారు. యేసు నామములో ఆ బిడ్డను మీరు దర్శించమని అనుకుంటున్నాం ప్రభువా. మా వ్యూవర్స్లో ఎంతమంది కిడ్నీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో వారందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం. ఈ సమయంలో మీ వాక్యాన్ని వినబోతున్నాం. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ మెల్లని చల్లని స్వరం మీరు మాకు వినిపించండి ప్రభువా. మీరు మాట్లాడుతుండగా మేము అర్థం చేసుకోగలటో సాయం చేయండి. మా మనసులను తెరవండి ప్రభువా. అయ్యా, నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించినట్లుగా మా కనులు తెరవమని కోరుకుంటున్నాం ప్రభువా. శాంతి టీవీ కొరకు, శాంతి టీవీ యాజమాన్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను, కర్ణాటకలోను, తమిళనాడులోను
తిరుపతి జిల్లాలోను, ప్రకాశం జిల్లాలోను, నెల్లూరు జిల్లాలోను ఈ కార్యక్రమాలు చూస్తున్న మా ప్రియులందరిని బట్టి మీకు వందనం చెల్లిస్తూ, మీ దాసుని మీ చేతిలో సమర్పిస్తూ, సకల ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గత ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. యూదుల యొక్క జిహాద్, అది జిహాద్ అనేది యూదులది కాదు కదండి. యూదుల జిహాద్ ఏంటి, జిహాద్ని గురించి మనం కొన్ని విషయాలు గత ఎపిసోడ్లో మనం ఆలోచించాం. జిహాద్ అనే పేరు అక్కడ కనిపించడం లేదు. యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనంలో కనిపించడం లేదు. కానీ జిహాద్ లాంటి అనుభవం అనగా యూదులు యూదా మతంలో నుంచి బయటికి వచ్చినట్టు వారు, అనగా ఏ విధంగా మహమ్మదీయ సోదరులు కాఫీర్ల మీద, అన్య విశ్వాసాలలో ఉన్నవారి మీద, అనగా ఆ మహమ్మదీయ విశ్వాసం కాకుండా దానికి భిన్నమైన విశ్వాసంతో ఎవరైతే ఉన్నారో వారిని కాఫీరులుగా లేకపోతే వారిని అవిశ్వాసులుగా భావించి వారి మీద దండయాత్ర లేకపోతే వారి మీద దాడి లేకపోతే వారి మీద అటాక్ చేసేటువంటి సందర్భం, లేకపోతే పాత దినాల్లో క్రూసేడ్స్ అని నిర్వహించారు. క్రూసేడ్ అనేటువంటిది యుద్ధానికి సంబంధించినటువంటి మాట. మన క్రిస్టియన్ సంస్థలు వాళ్ళు క్రూసేడ్స్ నిర్వహించారని, క్రూసేడ్ అంటే దాని అర్థమని, ఇండియన్ క్యాంపస్ క్రూసేడ్ అనేటువంటి సంస్థ, క్రూసేడ్ అనే మాట అభ్యంతరంగా ఉందని వారి సంస్థ పేరులో నుంచి ఇండియా సంగతి కాదు లేకపోతే విదేశాల్లో క్యాంపస్ క్రూసేడ్, క్రూసేడ్ అనేటువంటి మాటను తొలగించారని నేను ఎక్కడో చదవడం జరిగింది. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4 అనుభవాలు మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి వెలివేత అనుభవం, రెండోది వధించేటువంటి అనుభవం, మూడోది వంచుకునేటువంటి అనుభవం. చేసేది తప్పు కానీ దాన్ని సమర్థించుకుంటున్నారు, చేసేది సరైంది కాదు కానీ సంజాయిషి ఇచ్చుకుంటున్నంతగా సంతృప్తికరంగా సంతోషకరంగా ఏమాత్రం అపరాధ భావం లేకుండా, ఏమాత్రం మనస్సాక్షి గద్దింపు లేని విధంగా, నేను చేసిన తప్పే ఉందండి, మేము చేసిన తప్పే ఉంది, యెహోవా నామము కాకుండా వేరొక నామాన్ని ఉచ్చరించిన వానిని, యేసు అనేటువంటి కొత్త వ్యక్తిని, యేసు అనేటువంటి కొత్త దైవాన్ని, మనుషుడిగా ఉన్న వ్యక్తిని దేవత్వం ఆరోపించి ఇలా చేస్తున్నప్పుడు మేము ఖండిస్తాం, చంపుతాం, నరుకుతాం, వాడిని లేకుండా చేస్తాం అనేటువంటి విధానంలో అటువంటి ఒక ఆందోళనకారుడిగా, తిరుగుబాటుదారుడిగా, ఉద్యమకారుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి పౌలు గారు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో తనకు ప్రాణాధారమైనట్లు, తన ప్రాణానికి ఆధారం ఏంటో తెలుసా? ప్రాణానికి ఆధారం ఏంటి అని మనం ఆలోచిస్తే యేసునామములో ప్రార్థన చేసేవారిని, క్రైస్తవులు అనబడిన వాళ్ళని, శిష్యులు అనబడిన వాళ్ళని సంహరించడం, శిష్యుల మీద దాడి చేయడం, ఆ శిష్యత్వపు వ్యవస్థను అనగా నూతనమైనటు యేసు శిష్యుల వ్యవస్థను లేకుండా చేయడం, ఇది వాళ్ళ ప్రయత్నంగా ఉంది. కానీ ఆ ప్రయత్నంలో విఫలమయ్యారు, అది వేరే విషయం. 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను అక్కడ. వెలివేత అనుభవము, వధించేటువంటి అనుభవము, వంచుకునేటువంటి అనుభవం, సెల్ఫ్ డిసెప్షన్లో ఉన్నారు. ఈ రోజుల్లో మతాల్లో ఉన్న వాళ్ళందరూ వంచుకుంటున్నారు తమల్ని. సత్యము వేరొకటి ఉందని, దీనికన్నా మించిన సత్యం ఈ డినామినేషన్ కన్నా, నేనున్న డినామినేషన్ కన్నా, నేనున్న మతశాఖ కన్నా శ్రేష్టమైన విధానాలు కలిగింది. నేను ఇప్పటికి చాలా విషయాలు చెప్పాను మీకు, అయినప్పటికీ శ్రేష్టమైన మార్గాన్ని గురించి తెలియజేస్తాను అని అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో చెప్పి 13వ అధ్యాయంలో ప్రేమ గురించి చెప్పాడు. పరిశుద్ధాత్మ వరముల వినియోగం, పరిశుద్ధాత్మ వరముల వివరణ గురించి 12వ అధ్యాయంలో చెప్పి దాని అంతటినీ ఆపరేట్ చేయడానికి 1 కొరింథీ 12వ అధ్యాయానికి 14వ అధ్యాయానికి మధ్యలో ప్రేమ అధ్యాయం ఉంది, చిన్న అధ్యాయం. 2 పెద్ద అధ్యాయాల మధ్యలో ఒక చిన్న అధ్యాయం, అనగా 12వ అధ్యాయాన్ని 14వ అధ్యాయాన్ని కలిపేటువంటి వారధి లాంటి ప్రేమ అధ్యాయం, లవ్ చాప్టర్ 1 కొరింథీ 13లో మనం ఉన్నట్టుగా చూడగలం. ప్రేమ ఉండాలి, ప్రేమ ద్వారా వినియోగించుకోవాలి, ప్రేమ ద్వారా వరముల వినియోగం జరగాలి, చేసేవన్నీ ప్రేమతో చేయాలి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతోనూ చేయండి, పగతోనూ ప్రతీకారముతో చేయకూడదని దేవుని వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం. 4వదిగా విజ్ఞానరహితమైనటువంటి అనుభవం, అనగా వాక్య జ్ఞానము లేక, లేఖనములు నెరక్క, యేసు నెరక్క, పరిశుద్ధాత్మ నెరక్క, త్రిత్వాన్ని అర్థం చేసుకోలేక, ముగ్గురు దేవుళ్ళు ఏంటని పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తూ, స్తోత్రం,
16వ అధ్యాయము 3వ వచనంలో అదే మనం చూసుకున్నాం. కాబట్టి జ్ఞానవంతులుగా కాకుండా అజ్ఞానుల వలె ప్రవర్తిస్తున్నటువంటి ఆత్మీయులు అనబడిన వారి ఆ యొక్క అభిప్రాయాలు, వాళ్ళ ఉద్దేశాల దృష్ట్యా మనం కొన్ని విషయాలు ఆలోచించాం. వాళ్ళు జిహాద్ చేస్తున్నట్లుగా ఉన్నారు, అనగా ఒక మత యుద్ధాన్ని చేస్తున్నట్లుగా ఉన్నారు. అవును, మతములో చేర్చుకోవడానికి సముద్రాన్ని చుట్టొస్తారట, కానీ వాడు చేరిన తర్వాత, ఒక్కసారి సబ్స్క్రైబ్ అయిన తర్వాత, ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత, ఒక్కసారి బ్యాప్టైజ్ అయిన తర్వాత, లేదా బాప్తిజం తీసుకున్న తర్వాత, ఒక్కసారి మెంబర్షిప్ అనగా సభ్యత్వం తీసుకున్న తర్వాత వాడిని రెండంతలుగా ఇంతకుముందు నరకపాత్రుడే, ఇప్పుడు రెండంతల మామూలుగా ఉన్నప్పుడు మతానికి ముందుగా వాడు నరకపాత్రుడు, మతములోకి వచ్చిన తర్వాత వాడు రెండంతల నరకపాత్రుడు. మతాన్ని వీడితేనే వాడు స్వర్గపాత్రుడుగా మారతాడు. మనిషి 3 దశలుగా ఉంటాడు. ఒకటి, సాధారణంగా నరకపాత్రుడుగా ఉన్నాడు. రెండోది, వాడు రెండంతల మతములో ప్రవేశించి, మతశాఖలో ప్రవేశించి రెండంతల నరకపాత్రుడయ్యాడు. తర్వాత క్రీస్తులోకి వచ్చిన తర్వాత, ప్రభువులోకి వచ్చిన తర్వాత, ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి, మతాన్ని, ఆచారాన్ని విడిచిపెట్టి, ట్రెడిషన్ని, రిలీజియన్ని విడిచిపెట్టి అతను క్రీస్తులోకి వచ్చినప్పుడు అతడు స్వర్గానికి పాత్రుడుగా మారతాడు. ఒక స్థాయి నుంచి మరొక స్థాయిలోకి. ఒక అన్యుడైనటువంటి వ్యక్తి యూదుడుగా మారాడు, యూదుడుగా ఉన్న వ్యక్తి క్రైస్తవుడయ్యాడు. దేవుని స్తోత్రం. లూదియా గురించి అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో ఇదే అర్థం చేసుకో. అన్యజనురాలు యూదురాలుగా మారింది. యూదురాలుగా ఉన్నటువంటి ఆమె యేసు భక్తురాలుగా, లేకపోతే యేసు అనుచరురాలుగా మారింది అనే విషయాలు మనం చూస్తున్నాం. పౌలు అనుచరురాలుగా కాదు, పౌలు యొక్క పాల్స్ ఫాలోవర్గా కాదు, పాల్ని వెంబడించే వ్యక్తిగా కాదు. కానీ పౌలు యేసును వెంబడించే వాళ్ళని తయారు చేశాడు, కానీ తనను వెంబడించే వాళ్ళని తయారు చేసుకోలేదు. ఈ రోజుల్లో చాలామంది పాస్టర్లు, లేకపోతే కార్పొరేట్ పాస్టర్లు, పెద్ద పెద్ద మెగా చర్చ్ పాస్టర్లు వాళ్ళ వెనకాల ఫాలోవర్స్ని తయారు చేసుకుంటున్నారు. నాకు ఫాలోవర్స్ అవసరం లేదు. దేవుని స్తోత్రం. నేనే ఒక ఫాలోవర్ని, నేను యేసుని వెంబడించేవాడిని. మన గురువు ఒకడే, రకరకాల గురువులు లేరు. గురువు యేసు తప్ప వేరొక గురువు లేడు. ప్రభువు యేసు తప్ప ఇంకెవరు లేరు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాం, మనకు వేరొకని యొక్క అవసరత లేదు. అంటే సహవాసం యొక్క అవసరత లేదని కాదు, వేరొకడు బోధించనక్కర్లేదు. మీకు బోధించడానికి ఒక ఆయన లోపల ఉన్నాడు. ఆంతర్యములో నివసిస్తున్నటువంటి వ్యక్తి అద్భుతమైన ఆత్మీయ సత్యాలను మీకు బోధిస్తాడు అని దేవుని వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోగలం. వీటి గురించి మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. ఈ దినము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం రండి. సమయం అయిపోయింది కనుక మనకి ఇంకొక 13 నిమిషాల సమయం ఉంది. 13 నిమిషాల సమయంలో కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన ధ్యానం కొరకు యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఉన్నాం కనుక 16వ అధ్యాయంలో 2వ సందేశము, యోహాను సువార్త 16వ అధ్యాయము 6వ వచనాన్ని మనం మూలవాక్యంగా తీసుకొని ధ్యానించుకుందాం. జాన్, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 16th chapter verse 6. నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. వాడుక భాషలో కూడా చదువుకుందాం. దానికి ముందుగా నేను టీపీటీ బ్రియాన్ సిమ్మన్స్ గారి ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ నుంచి నేను చదువుతున్నాను. ఇన్స్టెడ్ యువర్ హార్ట్స్ ఆర్ ఫిల్డ్ విత్ సాడ్నెస్ బికాస్ ఐ హ్యావ్ టోల్డ్ యూ దీస్ థింగ్స్. మరలా చదువుతున్నాను. మీ హృదయాలు సంతోషంగా ఉండాల్సినటువంటి హృదయాలు, ఇన్స్టెడ్ యువర్ హార్ట్స్ ఆర్ ఫిల్డ్ విత్ సాడ్నెస్, దుఃఖముతో, వేదనతో, విలాపముతో నిండి ఉన్నాయి మీ హృదయాలు. శిష్యుల యొక్క హృదయాలు, 11 మంది శిష్యుల యొక్క హృదయాలు విలాపముతో నిండి ఉన్నాయి, విషాదముతో నిండి ఉన్నాయి. సాడ్నెస్ బికాస్ ఐ హ్యావ్ టోల్డ్ యూ దీస్ థింగ్స్. నేను వెళ్ళిపోతున్నానని, నేను మరలా వచ్చి కలుసుకుంటానని, లేకపోతే ఆదరణకర్తను పంపిస్తానని, లోకంలో మీకు శ్రమ కలుగుతుందని, ఇలా రకరకాల మాటలు నేను కొన్ని చెప్పి మిమ్మల్ని మానసికంగా సిద్ధపరుస్తున్నాను, ఆత్మీయంగా సిద్ధపడుతున్నాను. చూసారా? ఐఎమ్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్స్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ అండ్ స్పిరిచువల్లీ. దట్స్ వై యూ బికమ్ సాడ్, యూ డెంట్ బికమ్ గ్లాడ్. మీరు సంతోషంగా మారలేదు, సంతాపంగా మారి మీ హృదయాల్లో నిండుతున్నదని. ఒక్కొక్క బొట్టు ఏ విధంగా డెక్స్ట్రో సెలైన్ బాటిల్లో నుంచి ఒక్కో డ్రాప్ మన నరముల్లో ప్రవహించి మన బాడీలో, మన రక్తంలో కలిసిపోతుందో, అలాగే ఇక్కడ చెప్పండి మాట ఏంటంటే మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. దుఃఖము చుక్కలుగా ధారాపాతంగా
ఒక ముసురులాగా, లేకపోతే లోపలికి మీ ఆత్మ నరముల్లోకి ప్రవహిస్తుంది, దుఃఖం ప్రవహిస్తుంది, దైవికమైన సంతోషం కాదు. మీ హృదయాలను కలవరపడనీయకండి, ధైర్యంగా ఉండండి, విశ్వసించండి. విశ్వాసము అనేది విషాదానికి, విశ్వాసము అనేది కలవరానికి విరుగుడు మందని మనం అక్కడ లేఖనాల్లో మనం యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆలోచించాం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు, మీ హృదయాలు దుఃఖంతో ఉన్నాయి. స్తోత్రం. మీరు దుఃఖంలో ఉన్నారు, మీరు ఏడుస్తున్నారు, మీరు బాధలో ఉన్నారు. ఏంటి శిష్యుల ఏడ్పు ఏంటి? వాళ్ళు ఏడవడానికి కారణం ఏంటి? చదువుదాం ఒక మాట. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనంలో రాయబడింది, మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలనియు ఈ సంగతులు మీతో చెబుతున్నాను. మిమ్మల్ని ఏడ్పించాలని కాదు, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు నా శిష్యులారా, నా స్నేహితులారా, నా సహోదరులారా, నా దాసులారా, నా బిడ్డలారా. మిమ్మల్ని మీకు సంతాపం పుట్టించాలని కాదు, సంతోషం కలిగించాలని నేను ఈ సంగతులు చెప్తున్నాను. కానీ ఇప్పుడేం జరుగుతుందంటే సంతోషానికి బదులుగా మీరు సంతాపంలో ఉన్నారు. ఐఎమ్ సో సారీ టు నో దట్ యు ఆర్ నాట్ ఫిల్డ్ విత్ జాయ్, యు ఆర్ ఫిల్డ్ విత్ సాడ్నెస్. హృదయం అంతా నింపబడుతుంది. ఒక ట్యాంక్ ఏ విధంగా అడుగు నుంచి మోటార్ వేసినప్పుడు బావిలో నుంచో లేదా బోర్ వెల్లో నుంచి వచ్చిన నీటితో పైకి కొట్టబడి పంపు చేయబడి నింపబడుతుందో, అలాగే దుఃఖము చేత నింపబడుతుంది మీ హృదయం. లోక సంబంధమైన విషయాల గురించి ఆలోచించి చింతల వలన, టెన్షన్ల వలన మీ హృదయాన్ని నింపుకుంటున్నారేమో. ఖాళీ హృదయాన్ని, ఇంతకుముందు సంతోషం ఉన్నటువంటి హృదయాన్ని ఇప్పుడు సంతాపంతో నింపుకుంటున్నారేమో. సంతోషముతో నింపాలి అనేది దేవుని యొక్క ఆలోచన, సంతాపములో నింపాలనేది సాతాను యొక్క ఆలోచన. మీ హృదయాల్ని మీరు దుఃఖంతో నింపుకుంటున్నారు. చదువుదాం, మన వాడుక భాష బైబిల్లో కూడా చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 6వ వచనము. స్తోత్రం. నేను ఈ విషయం చెప్పటం వల్ల మీ హృదయాలు దుఃఖంతో నిండిపోయాయి. మీ హృదయాలు దుఃఖంతో నిండిపోయాయి. నిండి ఇంకా నిండి పొంగి పొర్లి, లేదా ఓవర్ఫ్లో, ఫిల్లింగ్ అయిపోయి ఫ్లో అవుతుంది. ఫిల్లింగ్ అయిపోయి ఓవర్ఫ్లోయింగ్ అవుతుంది. అలా ఉంది మీ పరిస్థితి. వాళ్ళ హృదయాల్ని స్కాన్ చేసినటువంటి ప్రభు, వాళ్ళ హృదయాల్ని గ్రహించినటువంటి ప్రభు ఎందుకు వీళ్ళు అలా తయారవుతున్నారు, ఎందుకు ఇలా దుఃఖపడుతున్నారు, వాళ్ళ దుఃఖానికి, వాళ్ళ వేదనకి వాళ్ళు సంతోషపడకపోవడానికి కారణం ఏంటి? మన టైటిల్ శిష్యుల యొక్క సంతాపం. శిష్యుల యొక్క సంతోషం అని కాదు, శిష్యుల యొక్క సంతాపానికి ఉన్నటువంటి 4 కారణాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి విషయము 16వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళిపోవడం మీకు నష్టం కాదు, నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రమాదం కాదు, నేను వెళ్ళిపోవడం మీకు ప్రయోజనకరం. స్తోత్రం. బట్ హియర్ ఈస్ ద ట్రూత్. సత్యం ఇదే. ఇట్ ఈస్ టు యువర్ అడ్వాంటేజ్ దట్ ఐ గో అవే, ఫర్ ఇఫ్ ఐ డోంట్ గో అవే ద డివైన్ ఎంకరేజర్ విల్ నాట్ బి రిలీజ్డ్ టు యూ, బట్ ఆఫ్టర్ ఐ డిపార్ట్ ఐ విల్ సెండ్ హిమ్ టు యూ. దేవుని స్తోత్రం. సత్యాన్ని గ్రహించడం లేదు, పరిశుద్ధాత్ముడు వస్తాడు అనే సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. యేసు తప్ప ఇంకెవరు వద్దు, యేసు చాలు అనేటువంటి దృక్పథంలో ఉన్నారు. కానీ యేసే స్వయంగా చెప్తున్నాడు, నేను వెళ్ళవలసిన సమయం వచ్చింది, నేను వెళ్ళాలి, నా తండ్రి పిలుస్తున్నాడు, నా తండ్రి ఉండమన్నాడు, రమ్మన్నాడు, వచ్చాను, ఉండమన్నాడు, ఉన్నాను, నేను ఇప్పుడు రమ్మంటున్నాడు, తిరిగి వెళ్ళిపోతున్నాను, నా తండ్రి ఇంటికి నేను తిరిగి వెళ్ళిపోతున్నాను. స్తోత్రం. మొట్టమొదటి విషయం, సత్యాన్ని గ్రహించనప్పుడు మనిషి సంతాపంలో ఉంటాడు. సత్యం తెలుసుకుందా వాడు సంతోషంగా, అనగా సత్యము మనల్ని సంతోషంలోకి నడిపిస్తుంది. కానీ అసత్యము అనేది మనల్ని ఆవేదనలోకి, ఆందోళనలోకి నడిపిస్తుంది. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. యేసుప్రభు చెప్పిన మాటనే, నేను వెళ్ళిపోవడం మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళిపోతే నా స్థానంలో వేరేవారిని ఎంపిక చేసుకోండి, మీ 12 మందిలో ఒక లీడర్ని తయారు చేసుకోనని కాదు. మీలో ఒక లీడర్ అవసరం లేదు, మీకు నాయకత్వపు సంక్షోభం అనేది ఏర్పడదు. నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను. మీతో ఉన్న నేను కాదు, మీలో ఉండేటువంటి ఒక వ్యక్తిని పంపిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
మొట్టమొదటి విషయము, సత్యాన్ని గ్రహించకపోవడం వల్ల శిష్యులు సంతాపంలో ఉన్నారని, సంతాప సభకు వెళ్ళారని కాదు, శిష్యుల సంతాపానికి కారణం వారు సత్యాన్ని గ్రహించలేకపోయారు. పరిశుద్ధాత్మ యొక్క ఆగమనం అనగా ప్రభు పంపించబోయేటువంటి, తండ్రి పంపించబోయేటువంటి వేరొక ఆదరణకర్త యొక్క ఆగమనాన్ని అర్థం చేసుకోలేకపోయినప్పుడు మనం ఆవేదనకు గురవుతాం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 28వ వచనం. స్తోత్రం. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. మీరు విన్నారు కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల, మీరు నన్ను ప్రేమిస్తే నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని, నేను తండ్రి యొద్దకు అనగా పరలోకానికి వెళ్తున్నానని మీరు సంతోషింతురు. మీరు సంతోషిస్తారు. ఇప్పుడు సంతోషించడం లేదే, మీరు సంతోషం లేకుండా దుఃఖంలో ఉన్నారని నాకు అర్థమవుతుంది. స్తోత్రం. మీరు ఏడ్చి ప్రలాపింతురు అని కింద ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 14వ అధ్యాయం 28వ వచనం నేను చదువుతున్నాను. రిమెంబర్ వాట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ దట్ ఐ మస్ట్ గో అవే. స్తోత్రం. బట్ ఐ ప్రామిస్ టు కమ్ బ్యాక్ టు యూ. సో ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ యూ విల్ బి గ్లాడ్ ఫర్ మీ సిన్స్ ఐఎమ్ రిటర్నింగ్ టు మై ఫాదర్ హూ ఈస్ గ్రేటర్ దెన్ ఐ. మీరు నిజంగా ప్రేమించడం లేదు. ప్రేమ ఉన్నట్టు అనిపిస్తుంది, నిజంగా ప్రేమించడం లేదు. సరిగా ప్రేమిస్తే, యథార్థంగా ప్రేమిస్తే, సంపూర్ణంగా ప్రేమిస్తే మీరు సంతోషిస్తారు. పోనీలేండి, ఎక్కడికి వెళ్ళడం లేదుగా, ఆయన పంచభూతాల్లో కలిసిపోవడం లేదు కదా, సమాధిలో ఉండడం లేదు కదా, మట్టిగాను దుమ్ములో దుమ్ముగాను ధూళిలో ధూళిగాను కలిసిపోవడం లేదు కదా. ఆయన ఉండాల్సిన చోటికి, వెళ్ళాల్సిన చోటికి, మనం వెళ్ళాల్సిన చోటికే కదా ఆయన వెళ్తుంది అని సంతోషిస్తారు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సరిగా ప్రేమించకపోవడం వలన సంపూర్ణంగా నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో నువ్వు ఆయన్ని ప్రేమించాలి. నువ్వు అలా ప్రేమించకపోతే నువ్వు సంతోషించలేవు. ఒకటి, సత్యాన్ని గ్రహించలేకపోతే నువ్వు సంతోషించలేవు. శిష్యుల సంతాపంలాగా నీలో కూడా అంత్య దినాల్లో అనేక మంది శిష్యులు సంతాపంలో ఉన్నారు. కారణం సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. రెండవదిగా శిష్యులు సంతోషించకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు సరిగా ప్రేమించలేకపోయారు, ప్రభువుని ప్రేమించలేకపోయారు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనము. యోహాను సువార్త 16:22. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయం సంతోషించును, మీ సంతోషం ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో విల్ యు ఆల్సో పాస్ త్రూ ఎ టైమ్ ఆఫ్ ఇంటెన్స్ సారో. ఎక్కువైనటువంటి మితిమీరినటువంటి దుఃఖము యొక్క సమయం గుండా మీరు వెళ్తారు. When I am taken from you, but you will see me again. మీరు నన్ను మరలా చూస్తారండి, అనగా నేను వస్తాను, నన్ను నేను కనపరుచుకుంటాను, నేను ప్రత్యక్షం అవుతాను. And then your hearts will burst with joy, with no one being able to take it from you. మీ దగ్గర నుంచి ఎవరు దొంగలించలేని, తస్కరించలేని, లేకపోతే తీసుకొని పోలేని, దోచుకొని పోలేనటువంటి సంతోషము మీ హృదయంలో ఉంటుంది అని ప్రభు చెప్పాడు. ఎప్పుడు? చూచినప్పుడు, ఆయన్ని చూచినప్పుడు, ఆయన్ని కలుసుకున్నప్పుడు, ఆయన్ని ఎదుర్కొన్నప్పుడు సంతోషిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పొలములో ఆమెను కలుసుకొని సారా గుడారానికి తీసుకొచ్చినప్పుడు ఆయన సంతోషించాడు. దుఃఖ నివారణ జరిగిందంటే సంతోషం కలిగింది. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే స్వర్గ దర్శనం కలుగుతుందో అప్పుడు మనకు సంతోషం కలుగుతుంది. చాలామందికి దర్శనం లేదు కాబట్టి దుఃఖంలో ఉన్నారు. దర్శనం ఉంటే దుఃఖం ఉండదు, దర్శనం ఉంటే సంతోషం ఉంటుంది, దర్శనం ఉంటే దైవికమైన ఆనందం ఉంటుంది. వెన్ దెర్ ఇస్ విజన్ దెర్ ఇస్ జాయ్. వెన్ దెర్ ఇస్ విజన్ దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ సారో. సారో వుడ్ బి డిసపియర్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్వర్గ దర్శనం ఉన్న చోట సంతాపానికి అవకాశం లేదు. స్వర్గ దర్శనము లేని ప్రజలుగా ఉన్నారు, సత్యాన్ని ఎరగని ప్రజలుగా ఉన్నారు, సరిగా ప్రేమించనటి ప్రజలుగా ఉన్నారు ఆ శిష్యులు. మూడవదిగా స్వర్గ దర్శనము లేని వారుగా ఉన్నారు, కనుక వాళ్ళు సంతాపంలో ఉన్నారు. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనము. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. ఇది వరకు మీరేదియు నా పేరిట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. అడుగుడి మీకు దొరుకును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Until now you have not yet been bold enough to ask the Father for a single thing in my name, but now you can ask and keep on asking him, and you can be sure that you will receive what you ask for, and your joy will have no limits. Unlimited joy.
అనగా కొలతలు లేనటువంటి, అనగా విస్తారమైన మిక్కిలి సంతోషం మీకు కలుగుతుంది. కారణం ఏంటంటే ఇప్పటివరకు మీరు నన్ను ఏం అడగలేదు, ఏదో అడిగారు కానీ పిచ్చి పిచ్చిగానే అడిగారు. నా నామములో మీరు అడిగితే, నా నామములో తండ్రిని మీరు అడిగితే తండ్రి మీకు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు ఆనందం కలుగుతుంది. అనగా తండ్రికి మీకు, లేకపోతే తండ్రికి నాకు ఏ విధంగా సంబంధం ఉందో మీకు తండ్రికి, అనగా తండ్రితో దేవునితో సంబంధం. దేవుడిని గురించినట్టు విజ్ఞానం కాదు మనకు కావాల్సింది, దేవునికి విజ్ఞాపన చేయడం అనేది ప్రాముఖ్యమైన విషయం. దేవుని గురించి థియాలజీ తెలిసి ఉండొచ్చు, కానీ థియాలజీ తెలియడం వల్ల ప్రయోజనం లేదు. ఎప్పుడైతే మన థియాలజీ మరియు మన నియాలజీ నియాలజీ కలిసినప్పుడు, అనగా మన వేదాంతము లేకపోతే మన మోకాల శాస్త్రం, ఈ రెండు కలిసినప్పుడు ఆ పరిస్థితి వేరుగా ఉంటుంది. ఎక్కువ సంతోషం కలుగుతుందని దేవుని వాక్యం ద్వారా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 4వ విషయము, సహవాసము లేకపోవడం వల్ల అడగలేకపోతున్నాను. యు ఆర్ నాట్ బోల్డ్ ఎనఫ్ టు ఆస్క్ మై ఫాదర్. అనగా కృపాసనము దగ్గరికి రావడానికి ఏదో ఫీలింగ్, రాలేకపోతున్నారు, మాటికి రాలేకపోతున్నారు, సిగ్గుమాలి మాటికి రాలేకపోతున్నారు, గోజాడి అడగలేకపోతున్నారు. కాబట్టి ఆయన నామములో మీరు వచ్చినప్పుడు, లేదా నా నామములో మీరు ఆయన్ని సమీపించినప్పుడు, యేసు అనేటువంటి నామములో, కుమారుని నామములో తండ్రిని చేరుకున్నప్పుడు, తండ్రి సన్నిధికి వెళ్ళినప్పుడు మీరు సంతోషాన్ని అనుభవిస్తారు. ఒక సహవాసం. ప్రార్థన అనేది సహవాసం. ప్రార్థన అనేది పరలోకములోని ప్రభువుతో సహవాసం. పరిశుద్ధాత్మ ద్వారా పరలోకములోని ప్రభువుతో సహవాసం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 4 విషయాలు శిష్యుల యొక్క సంతాపానికి కారణం. 1, సత్యం ఎరగకపోవడం అని చెప్పుకున్నాం. 2వది సరిగా ప్రేమించకపోవడం అని చెప్పుకున్నాం. 3వది శిష్యుల యొక్క సంతాపానికి కారణము ఏంటి అంటే వాళ్ళకి సరైన దర్శనము, స్వర్గ దర్శనము లేకపోవడం అని. 4వది వాళ్ళు సంతాపములో ఉండడానికి కారణం ఏంటి, వాళ్ళ సంతాపానికి హేతు ఏంటి అని అడిగితే వాళ్ళకు సహవాసం అనగా సంబంధం, రిలేషన్ లేదు. వాళ్ళు ప్రార్థన ద్వారా ఒక సంబంధం ఆయనతో కలిగి ఉండలేకపోయారు. కాబట్టి వారు ఈ మాటలు చెప్పినప్పుడు, యేసు మాటలు చెప్పినప్పుడు దుఃఖంలో, వేదనలో ఉన్నారని మనం దీన్ని బట్టి అర్థం చేసుకుంటున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ శిష్యుల సంతాపము లాగా కాకుండా అంత్య దినాల్లో ఉన్నటి శిష్యులమైన మనలో సంతోషం కనిపించాలనేది దేవుని యొక్క కోరిక. దేవుని స్తోత్రం. అట్టి దేవుని కోరికను నెరవేరుస్తూ ముందుకు సాగడానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.